అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న భీకర పోరు ఇప్పుడు 4వ వారంలోకి ఎంటర్ అయింది. ఇరు పక్షాల మధ్య దాడులతో మిడిల్ ఈస్ట్ బాగా అట్టుడుకుతోంది. కానీ యుద్ధంలో వెనుకబడినట్లు కనిపిస్తున్న ఇరాన్ ఇప్పుడు తన దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన డర్టీ బాంబ్ ప్రయోగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. న్యూక్లియర్ వార్ వరకు వెళ్లకుండానే శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించేందుకు ఇరాన్ ఈ డర్టీ బాంబ్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. అసలు ఈ డర్టీ బాంబ్ అంటే ఏంటి అనే డౌట్ అందరికీ వస్తోంది. ఇది సాధారణ అణుబాంబు కంటే చాలా డిఫరెంట్. డైనమైట్ లాంటి పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక పౌడర్ లేదా గూళికలను కలిపి దీనిని తయారు చేస్తారు. ఇది పేలినప్పుడు భారీ విధ్వంసం జరగదు, కానీ ప్రాంతమంతా ప్రమాదకరమైన రేడియేషన్ వ్యాపిస్తోంది. దీనివల్ల గాలి, నీరు, భూమి పూర్తిగా కలుషితమైపోతాయి. అక్కడి జనాలకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. ఆ ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మనుషులను చంపడమే కాకుండా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఎప్పటికీ కోలుకోలేని విధంగా డ్యామేజ్ చేస్తోంది. ఇరాన్ దగ్గర ఇలాంటి బాంబును తయారు చేసే కెపాసిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే ఆన్సర్ వినిపిస్తోంది. హాస్పిటల్స్ లో వాడే మెడికల్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రీస్ లో ఉండే రేడియోధార్మిక పదార్థాలతో దీనిని చాలా ఈజీగా తయారు చేయవచ్చు. పైగా ఇరాన్ దగ్గర ఇప్పటికే హై క్వాలిటీ యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలతో డర్టీ బాంబును తయారు చేయడం చాలా తేలిక అని అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అణు ఆయుధాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ రీసెంట్ దాడుల్లో అతడు చనిపోయాడన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ అంతా పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకునే అతివాద నాయకుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రస్తుత పరిస్థితిలో ఇరాన్ ఈ బాంబును నేరుగా వాడదు. హిజ్బుల్లా లేదా హౌతీ లాంటి తన ప్రాక్సీ గ్రూప్ ద్వారా దీనిని ప్రయోగించే అవకాశం ఉంది. దీనివల్ల తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ఈజీగా ఎస్కేప్ అవుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే సిటీస్, సముద్ర మార్గాలను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగితే ప్రపంచ చమురు సరఫరా ఆగిపోతుంది. అప్పుడు గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ వస్తుంది. ఇరాన్ తన చివరి ప్రయత్నంగా ఈ డర్టీ బాంబ్ అస్త్రాన్ని ప్రయోగిస్తుందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇది కనుక జరిగితే భారతదేశంపై కూడా చాలా సివియర్ ఎఫెక్ట్ పడుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ముందుగా ఇంపాక్ట్ అయ్యేది క్రూడ్ ఆయిల్ రేట్లపైనే. ఇరాన్ డర్టీ బాంబ్ అటాక్ చేస్తే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. ఆటోమేటిక్ గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి. అంతేకాకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రవాస భారతీయుల ప్రాణాలకు, ఉద్యోగాలకు కూడా పెద్ద ముప్పు వస్తోంది. మొత్తానికి ఇరాన్ తీసుకునే ఈ ఒక్క నిర్ణయం ప్రపంచంతో పాటు ఇండియాను కూడా ఆర్థికంగా చాలా వెనక్కి నెట్టేస్తుంది.